వచ్చినాన్ని మనం చదువుకుందాం చూడండి. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. ఏమండి, యేసుక్రీస్తు సిలువలో ఏలాడుతూ పలికిన 7 మాటల్లో 4వ మాటగా ఆయన పలికింది ఏంటండి? నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచావు. ఎవరిని చేయి విడిచారు? ఏమండి, యేసుక్రీస్తు అయిన కుమారుడు ఈ లోకానికి వచ్చి మన పాప దోషముల నిమిత్తము ఆయన సమస్తము చేసే సమయంలో, ఏమండి, ఒక సమయంలో దేవుడు ఆయన్ని చేయి విడిచాడు. ఎవరు? తండ్రి అయిన దేవుడు ఆయన చేయిని విడిచిపెట్టాడు. ఎప్పుడు, ఏ సందర్భంలో దేవుడు విడిచిపెట్టాడు అని అంటే, ఈ లోక పాప భారం అంతా ఆయన మీద పడినప్పుడు తండ్రి కుమారుని చేతిని విడిచిపెట్టాడు కదా. కాబట్టి ఆలోచించండి, ముందు తండ్రి చేయిని విడిచిపెట్టాడంటే అసలు చేయి పట్టుకున్న సందర్భం గుర్తుండాలా లేదా? చెప్పండి, చేయి పట్టుకుంటాడా? కాబట్టి దేవుడు ఎప్పుడు విడిచిపెట్టాడు అనేది అర్థం కావాలంటే ఆయన ఎప్పుడు ఆయన్ని పట్టుకున్నాడు అనేది తెలియాలి. కాబట్టి చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తులాగానే మనం ఉండాలి కదా. ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చి మనకు మాదిరి చూపించింది? మనము కూడా ఆయనలాగా జీవించాలనా లేదా కదా. ఈ లోకంలో ఆయనలాగే మనం కూడా జీవించాలని ఆయన మనకు మాదిరి చూపించాడు. అయితే ఆ మాదిరిలో యేసుక్రీస్తు తండ్రితో ఆయనకు సంబంధము ఉంది. అయితే ఆ సంబంధం ఎప్పుడైతే తెగిపోయిందో ఎమ్మటే యేసుక్రీస్తు వారు మాట చెబుతా ఉన్నాడు కదా, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచావు, ఎందుకు విడిచిపెట్టావు? ఎందుకు విడిచిపెట్టాడంటే లోక పాప భారము వల్ల ఆయన చెయ్యి విడిచిపెట్టడము జరిగినది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది విశ్వాస జీవితంలో కొనసాగుతున్నామే గాని కాబట్టి తండ్రితో సంబంధం ఉంటుందా? కాబట్టి క్రిస్టియన్సే కదా, పుట్టినప్పటి నుంచి మేము బైబిలేనండి, మేము పుట్టినప్పటి నుంచి పుట్టుకతోనే మేము క్రైస్తవులు అంటున్నారే కానీ క్రీస్తుతో సంబంధం మీకు కలిగి ఉంటున్నారా? ఏదైనా చిన్న ఆపద వచ్చినా లేదంటే చిన్న భయం కలిగినా ఎక్కడికి పరిగెడతారు? ఏమండి, ఈ మధ్య కొత్త కలెక్షన్లు వచ్చాయి. ఏది ప్రార్థన చేసి చెబుతాదంటాం ఏడన్నా. ఏమండి, వెళ్ళిపోవటమే కదా. ప్రార్థన చేసి చెబుతారా? చెబుతారు, నిజమే. ప్రార్థన చేసిన వాళ్ళకి దేవుడు చెబుతాడు కానీ నీ బంగారం ఏడుంది, ఏమండి, నీ బిడ్డ ఏడున్నాడు, ఈ తిక్కల రకరకాలేని చెబుతాడు కాదు. అవి కాదు దేవుడు చెప్పేది. కాబట్టి దేవుని రక్షణ విషయమై, దేవుని రాజ్య విషయమై కదా దానియేలు ప్రార్థన చేస్తే చెప్పాడు కొన్ని మాటలు. కాబట్టి సందర్భం ఇప్పుడు అది కాదు కానీ దేవుడు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా తెలియపరుస్తాడు. కాకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనతో మనము ఎక్కువ సంబంధము కలిగి ఉండాలి. కాబట్టి చెత్తోటికి మనము ఎడిట్ కాకూడదు. దేవునితో మనకు సంబంధము ఎలా కలిగి ఉండాలంటే ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా మాత్రమే. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ప్రతి సాయంత్రము ఏమండి ప్రార్థన చేశాడు. ఏకాంత ప్రార్థనలు ఆయన బహుగా చేశాడు. కాబట్టి ఎప్పుడు కూడా తండ్రి ఆయన్ని అంటి పెట్టుకొనే ఉన్నాడు. తండ్రి ఎప్పుడు కూడా ఆయన భయపడినప్పుడు ఆయన ఓదార్చాడు. కాబట్టి ఆ ఎడబాటును చూసి యేసుక్రీస్తు కేక వేశాడు. కాబట్టి ఆ ఎడబాటుని తట్టుకోలేకపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో ఉండి దేవుని ఎప్పుడు ఎడబాసాడనే విషయాన్ని మర్చిపోతున్నారు. జాగ్రత్త. కదండి,
ఎలాంటి సమయాలలో దేవుడు మనల్ని ఎడబాసాడనే విషయాలు మర్చిపోతామంటే చూడండి, నిదర్శనకి మనందరికీ తెలిసిన వ్యక్తే ఉన్నాడు. న్యాయాధిపతుల గ్రంథంలో 16వ అధ్యాయం 20వ వచనంలో సంసోను ఉన్నాడు. చూడండి, ఆయన్ని చూస్తే మనకి చాలా చక్కగా అర్థమైంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, ఎలాంటి పరిస్థితులలో దేవుణ్ణి మనం మర్చిపోతున్నాం. 16:20వ వచనం. ఆమె సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి వలె బయలుదేరి విరజిమ్ముననుకునేను. అయితే యెహోవా తనను ఎడబాసిన అతనికి తెలియలేదు. ఏమండి, ఫిలిష్తీయులు యెహోవా చూడండి, ఫిలిష్తీయులు ఇలా చెప్పినప్పుడు ఎప్పటి వల్లే విరజిమ్ముకుందాం అనుకున్నాడు. ఎప్పుడు ఆమెకి మర్మం చెప్ప తలకి చాలా సార్లు ఇలా విరజిమ్ముకొని లేచిపోయాడు. యెహోవా బలం ఉంది కదా. కానీ చూడండి, ఆమె రహస్యం చెప్పిన తర్వాత యెహోవా ఎప్పుడు వెళ్ళిపోయాడు అన్నది కూడా అతనికి తెలియలా కదా. ఆమె చక్కగా నిద్రకొచ్చింది, తొడ మీద బండేసుకొని కాబట్టి చక్కగా శోధన చేపించేసి నీటుగా చిన్నగా లాలించినప్పుడు ఏమైపోయింది, దేవుడు ఎప్పుడు ఎడబాసాడన్న విషయాన్ని కూడా తెలుసుకోలేకపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది యవన బిడ్డలు, యవన స్త్రీలు, పురుషులు, స్త్రీలు చాలా మంది సాతానుడు నిద్రపుస్తాడు. ఏ విషయంలో నువ్వు లొంగుతావో ఆ విషయంలోనే చల్లగా మనల్ని మభ్య పెడతా ఉంటాడు. కాబట్టి ఆ విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలి కదా. ఇది దేవునికి వ్యతిరేకమైనది, దేవునికి వ్యతిరేకమైన చర్య. దేవుడు దూరం అయిపోతాడు మనం ఇలాంటివి చేసినప్పుడు, చేస్తే అనే దానిని మనము గుర్తెరగవలసిన వారమై ఉన్నాము. అలాగాని గుర్తెరిగితే ఖచ్చితంగా తండ్రి మనతో ఉన్నాడా లేడనే విషయాన్ని మనము తెలుసుకోగలము. కాబట్టి ప్రార్థనతో, వాక్యముతో దేవుని మనం ఎప్పుడు అంటుపెట్టుకొని ఉంటే దేవుడు మనకు ఒక ఆత్మనిస్తాడు, వివేచన ఆత్మ. మనం తెలుసుకుంటాం కాబట్టి తెలపబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే యేసు క్రీస్తు కూడా ఎంతో సమయము సిలువలో ఏలాడుతూ ఏమండి అనేకమైన మాటలు చెబుతూ ఉన్నప్పుడు 4వ మాటగా ఏమండి జ్ఞాపకం చేశాడు, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచిపెట్టావు. చెయ్యి విడిచిపెట్టద్దు, ఎప్పుడు పట్టుకొని ఉండాలనేదే కోరుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ సాతానుడైతే దేవుడి నుంచి మనల్ని దూరం చేయాలనేదే వాడి తత్వం. ఆ తత్వాన్ని మనము పసిగట్టితే ఎప్పుడు కూడా ఆయనకి మనము దగ్గరగానే ఉంటాం, ఎప్పుడు కూడా ఆయనకి మనము సన్నిహితంగానే ఉంటాం. అందుకే ఆయన మాటలను మనము సంవత్సరానికి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితంలో ముందుకి కొనసాగాలి. ఏమండి, ఆ మాటలను మనం ప్రతి దినము కూడా ధ్యానము చేసుకునే వ్యక్తిలాగా ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. అది యేసుక్రీస్తు కోరుకునేది. అలా నువ్వు ధ్యానం చేస్తా, దేవుని భయభక్తుల్లో ఉంటే ఆయన ఎప్పుడు కూడా మనతోనే, మన కుటుంబాలతోనే ఉంటాడు. మన కుటుంబాలతో మనతో ఆయన ఉంటే మనకి గొప్ప ఆశీర్వాదాలు. క్రీస్తు లేకపోతే ఎవరి జీవితంలో కూడా ఏ ఆశీర్వాదము లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ లోకంలో ఉన్న అందరికీ గొప్ప ఆశీర్వాదాలు ఇవ్వాలని ఆయన సిలువలో శ్రమ పడింది, ఆయన బాధపడింది. మనల్ని ఎవరిని బాధ పెట్టకుండా ఆయన ఒక్కడే ఎందుకు బాధ నొందాడంటే మనమందరము క్షేమంగా ఉండాలని, మనమందరము కరెక్ట్గా జీవించాలన్నదే దేవుని ఉద్దేశము. అందుకే ఆయన పలికిన మాటలవి. 5వ మాటను చూద్దాం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ముందుకు మనం వెళ్దాం. 5వ మాటను చూస్తే యోహాను సువార్త తీయండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. చూడండి సువార్తలో యోహాను సువార్త. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు
నేను దప్పికొనుచున్నాను నేను. ఏమండి, ఎవరు దప్పికొన్నారంట? యేసు దప్పికొన్నాడు. ఎందుకు దప్పికొన్నాడు? ఏం చెప్తున్నాడు? ఎందుకు దప్పికొన్నాడు? లేఖనాలు నెరవేర్చబడాలి కదా. యేసు క్రీస్తు వచ్చి లేఖనాలన్నీ నెరవేర్చాడా లేదా? అవన్నీ నెరవేర్చాడు కదా. ఆయన ఎక్కడ ఏది కూడా కొట్టివేయలా. యేసు క్రీస్తు వచ్చి లేఖనాలన్నిటినీ నెరవేర్చాడు. ఆ నెరవేర్పు కొరకై ఆయన దప్పికొన్నాడు కదా. దప్పికొన్నప్పుడు ఏమండి ఎలాంటి నీరునిచ్చారు యేసు క్రీస్తుకి? చెప్పండి. ఏమండి ఎలాంటి నీరునిచ్చారు యేసు క్రీస్తుకి ఆయన దప్పికొన్నప్పుడు? చూడండి, చేదు నీరు కదా. ఏమండి మత్తయి సువార్తలో ఇంకా చాలా చక్కగా రాయించబడింది ప్రేమైన బిడ్డల. ఏమండి మత్తయి సువార్త 27వ అధ్యాయము 34వ వచనం చూడండి, చాలా చక్కని మాటలు ఉన్నాయి. చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చరి గాని ఆయన దాన్ని రుచి చూచి తాగనొల్లక పోయెను. ఏమండి చేదు కలిపిన ద్రాక్షారసం ఆయనకి ఇచ్చారు కదా. ఆయన రుచి చూచి ఏమన్నాడు? తాగా నొల్లని వాడయ్యాడు కదా. ఆలోచించండి, నిజముగా యేసుక్రీస్తు లేఖనమును నెరవేర్చడానికి ఆయన దప్పికొని ఆత్మదాహముతో ఆయన ఉన్నాడు కదా. కాబట్టి శారీరకంగా కూడా నిజంగానే దప్పికొని ఉన్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తుని ఎన్ని గంటలకు సిలువ వేశారు? 9 గంటలకు సిలువ వేశారు. కాబట్టి ఎప్పుడు దాకా ఆయన సిలువ మీద బ్రతికి ఉన్నాడంటే 3 గంటల వరకు కదా. చూడండి, ఈ వ్యవధిలో యేసుక్రీస్తుని ఎన్ని హింసలు పెట్టారు. కాబట్టి దారిని వచ్చేవాడు, పోయేవాడు, తన్యారు, గుద్దారు, నవ్వారు కదా. కొరడాలతో చేల్చబడ్డాడు. ఇన్ని అయినప్పుడు దప్పిక కాకుండా ఉంటుందా? అంటే దప్పిక కాకుండా ఉంటారా? ఫ్యాన్ కింద కూర్చున్న మనమే 2-3 సార్లు మంచినీళ్ళు అవుతున్నాం కదా. కానీ ఎర్రటి ఎండలో యేసుక్రీస్తు ఆయన సిలువ భారాన్ని మోసుకుంటూ ఆ గొల్గొతా కొండ దగ్గరకు వచ్చి అక్కడ ఆయన సిలువ మీద ఏలాడుతూ చెప్పుచున్న మాటలు కదా. ఆయన దప్పికొన్నాడు కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా ఆలోచించండి. మనము దప్పికొన్నాడు ఆయన దప్పికిని తీర్చడానికి చేదునందించారు. చాలా మంది విశ్వాసులు కూడా విశ్వాస జీవితంలో దప్పికొంటలా. ఆత్మ పట్ల దప్పికుందా? లేదు. రక్షణ పొందిన తర్వాత ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఆత్మల పట్ల దృక్పథం కలిగి ఉండాలి. చాలా మంది ఆత్మలు రక్షించడం అంటే పాస్టర్ గారి పని కదా, ఇతరుల పని కాదా? పాస్టర్ గారి పని, పాస్టర్ గారికి ప్రథమ స్థానము. కానీ రక్షించబడిన ప్రతి వ్యక్తిని కూడా దేవుడు ఆయన స్వార్థను ప్రకటించమన్నాడు. ఆయన స్వార్థను ప్రకటించకపోతే వారికి శ్రమ. స్వార్థను మనం ప్రకటించే వ్యక్తులుగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఆత్మల దాహము. ఆయన దప్పికొని ఆయన చూశాడు కదా. నీ జీవితంలో, మా జీవితంలో చూస్తే ఎలాంటిది ఇస్తానా? చేదు కలిపిన ద్రాక్షారసము కదా. ఆయన ఆశించిన విధంగా నీవు నేను ఉండకపోతే చేదు కలిపిన ద్రాక్షారసమే. అవునా కాదా? దేవుడు ఒక ప్రణాళికతో నిన్ను లోకములో నిర్మించినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఆయన నిర్మించినప్పుడు ఆలోచించండి. ఆత్మదాహముతో ఆయన లోకములో నిర్మించినప్పుడు ఆయన చిత్త ప్రకారముగా మనం నడుచుకోకపోతే ఆయన దాహాన్ని తీర్చిన వాళ్ళం అవుతామా? ఆయన కానీ ఈ లోకంలోకి వచ్చి యేసుక్రీస్తు తండ్రి చిత్తము ఏదైతే ఉన్నదో అది సమస్తాన్ని అంతటిని ఆయన నెరవేర్చుకుంటూ వచ్చాడు. లేఖనం నెరవేరినట్లుగా ఆయన దప్పికొన్నాడు, చేశాడు కదా. కానీ మన పట్ల దేవుని చిత్తం ఏమై ఉందో దాన్ని మనము చేయక ఆయన ఎప్పటికీ ఆయన నోటికి ఏమందిస్తున్నాం? చేదు చిరకని అందించేవారుగా ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు అలాగ ఉండటము దేవుని ఇష్టము కాదు. దేవుని ఇష్టము ఏమిటంటే
ఏమండి, నీవు దేవునికి నచ్చినట్టుగా ఉండాలి. దేవుడు ఆనందపడే విధంగా నీవు ఉండాలనేది ఆయన ఉద్దేశము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి, దేవుడికి నచ్చినట్లుగా ఆయన ఆనందపడే విధానంగా మనం అందరముగా జీవించాలని ఆయన ఉద్దేశము. కానీ సాతాను అలా ఉండకుండా క్రమక్రమంగా మనల్ని బయటికి పంపిస్తూ ఉంటాడు. ఏమంటే దేవుని చిత్తములో ఉండకుండా చిన్న చిన్నగా క్రమక్రమంగా వాటి నుంచి తొలగిస్తూ ఉంటాడు కదా. బాధ వేదన సిలువలో కదా. అయినా కానీ దేవుడు తన కర్తవ్యాన్ని ఎక్కడైనా మర్చిపోయాడా? ఏమంటే తన కర్తవ్యాన్ని ఎక్కడైనా విడిచిపెట్టాడా? ఎలాంటి బాధ అంటే ఘోరమైన బాధ కదా. మన శరీరానికి కొంచెము గాయమైతే ఏమంటే ఎంత నొప్పి. ఏమంటే 4 కుట్లు పడ్డాయి, 5 కుట్లు పడ్డాయి అంటాం కదా. అలాగా యేసుక్రీస్తు ఒళ్ళంతా కూడా దున్నబడింది, కొరడాలతో చేర్చబడింది. అయినప్పటికీ ఈ లోకములో ఆయనకున్న బాధ్యతలలో ఏది కూడా ఆయన విశ్రమించాల, అన్ని క్రమంగానే చేశాడు. తన పట్ల తండ్రికి ఉన్న చిత్తాన్ని క్రమంగానే నెరవేర్చాడు. ఎంత కష్టమైనా ఎక్కడ వెనుదిరగల. కాబట్టి వెనుదిరిగితే దేవుని రాజ్యాన్ని మనము పోగొట్టుకున్న వారం అవుతాం. వెనుదిరిగినోడు దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటావు. ప్రియ సహోదరి సహోదరుడా, చూడండి, ఈ లోకంలో ఏమండి దప్పికొన్నోళ్ళు చాలా మంది ఉన్నారు కదా. ఏమండి ఈ లోకంలో దప్పికలు చాలా రకాలమైన దప్పికలు ఉన్నాయి కదా. వాటిని తీర్చాలంటే కొంతమంది కొన్ని తాగితేనే దప్పికి తీరిద్ది కదా. కాబట్టి చూడండి, అలాంటి వ్యక్తులు 2 ఉన్నారు కదా. వాళ్ళ గురించి చూద్దాం. లోకాసువార్తలో ఏమండి, లోకాసువార్త 16వ అధ్యాయం తీయండి. లోకాసువార్త 16వ అధ్యాయము ఏమండి 24వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, 24వ వచనాన్ని చూస్తే, తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలుకొనను నీళ్ళల్లో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపము. నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలం అంతా నీకిష్టమైనట్లు సుఖమనుభవించితివి. అలాగునే లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపకం చేసుకొనుము. ఇప్పుడైతే వాడిక్కడ నెమ్మది పొందుచున్నావు, నీవు యాతన పడుచున్నావు కదా. ఏమండి, ఎవరికి ఇక్కడ బాగా దప్పికైని, ఎవరికి దప్పికైని అంటే ఏమండి, ఎవరికి ధనవంతుడు కదా. భూలోకంలో ఉన్నప్పుడు ఒక ధనవంతుడు, దరిద్రుడు 2 ఉన్నారు. దరిద్రుడి లోకంలో ఉన్నంత కాలం కూడా అన్ని కష్టాలే కదా, అన్ని బాధలే. చాలా మంది మేము ప్రార్థనకు వెళ్తున్నాం, మాకు అన్ని కష్టాలే అన్ని బాధలే అంటారు. ఏమండి, మంచిదే. ఈ లోకంలో కష్టం పడితే, ఈ లోకంలో బాధలు పడితే దేవుడు అంటున్నాడు, ఎక్కడ మనం నెమ్మదిగా ఉంటామంట? పరలోకంలో మనము నెమ్మదిగా ఉంటాం. అయితే ఈ లోకంలో సుఖపడ్డాడు ఒక వ్యక్తి, ధనవంతుడైన వ్యక్తి. ఈ లోకంలో తనకి ఇష్టం వచ్చినట్టుగా, తనకి నచ్చినట్టుగా జీవించాడు కదా. ఏమండి, ఎంత మాత్రం దేవునికి భయపడలా, దేవుని వాక్యానికి భయపడలా, తనకు నచ్చినట్లుగా జీవించాడు. కానీ పరలోకానికి పోయినప్పుడు అతడు నరకములో యాతన పడుతున్నాడు కదా. యాతన పడితే ఏమంటున్నాడు? తన నాలుకను చల్లార్చడానికి ఏమన్నాడు? ఒక్క బొట్టంట. ఏమండి, ఒక్క చుక్క బట్ట చాలు అనుకున్నాడు. ఆ ఒక్క చుక్క అయినా దొరికిందా? లేదు. ఏమండి, లేదు. ఎందుకని? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకనంటే పైకి పోయినాక ఏమి కూడా మార్చుకోలేము. ఈ లోకంలో ఉన్నప్పుడే నువ్వు మార్చుకోవాల్సినది. ఈ భూలోకంలో ఉన్నప్పుడే నువ్వు మార్చుకోవటానికి యేసుక్రీస్తు దప్పిగొనింది. ఏమండి, యేసుక్రీస్తు నీ పాలి ఆయన చేదు చిరకను ఎందుకు పుచ్చుకున్నాడంటే నీకు సుఖాన్ని, నీకు రుచిని, నీకెప్పుడు దప్పిక లేకుండా ఇవ్వాలని ఆయన చూశాడు కదా. ఆయన ఇచ్చే నీళ్లు తాగితే ఎప్పటికీ ఎవడను దప్పికి కొనడని చెప్పాడు కదా. ఆయన ఇచ్చే నీళ్లు నువ్వు తాగాలనేది ఆయన ఉద్దేశము. అందుకే కల్వరి సిరిలో ఆయన దప్పికి కొన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి,
దప్పికొని ఆయన చేదు చిరకనే అందించాడు ప్రతి ఒక్కరు కదా. అక్కడ ఉన్న సైనికులు అందించింది చేదు చిరకనే. నీ జీవితం పట్ల దేవుడికి దప్పిక ఉన్నది సహోదరి, నీ పట్ల దేవునికి గొప్ప ప్రణాళిక ఉన్నది. కాబట్టి నీ ప్రణాళికలో నువ్వు ముందుకు సాగగలవా? ఆయన దప్పికని తీర్చగలిగే వ్యక్తులుగా ఉంటున్నారా? చాలా మంది ఉంటల్లా విడిచిపెట్టేస్తున్నారు. కాబట్టి దేవుణ్ణి వదిలేస్తున్నారు. జాగ్రత్త, సాతాను బంధకాలలో పడి నీవు కూడా ధనవంతుడు వలె నీకు నచ్చినట్లుగా జీవిస్తే ఒకానొక రోజు ఉంటుంది. ఈ లోకంలో ఏమీ లేదు, ఎంజాయ్గా ఉన్నాడు, ఈ లోకంలో సుఖంగా జీవించాడు, సౌఖ్యంగా ఉన్నాడు. కానీ ఆ తర్వాత అర్థమైంది, పైకి వెళ్ళిన తర్వాత తండ్రి అయిన అబ్రహామా అని కేకలు వేస్తున్నాడు. ఉపయోగం ఏమన్నా ఉందా? లేదు. సహోదరి సహోదరుడా, ఈ లోకంలో ఉన్నప్పుడే నువ్వు ఉపయోగకరంగా మారాలి. ఈ లోకంలో ఉన్నప్పుడు నీ ఇష్టాలు చావాలి, క్రీస్తు ఇష్టము మాత్రమే గెలవాలి. మన శరీరము పైన, మన ఆత్మ పైన, మన కుటుంబం పైన ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు మాత్రమే ఆధిపత్యము చలాయించాలి. అందుకే ఆయన దప్పికొని సమస్తము కూడా ఏమండి మన కోసము సమకూర్చాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఉంటావా? ఆయన తగినట్లుగా, ఆయనకు నచ్చినట్లుగా జీవించడానికి సిద్ధపడతావా? ప్రియమైన దేవుడు బిడ్డలారా, సిద్ధపడితే దేవుడు నిన్ను గొప్పగా మేలుకరంగా చేస్తాడు. ఆ సిద్ధపాటు నీలో లేకపోతే ఏమండి ఎప్పటికీ ఎవరు ఏమీ చేయలేరు. లోకంలో సౌఖ్యముగానే ఉండవచ్చు ప్రియమైన దేవుని బిడ్డలారా. అలాగే 6వ మాట చూసుకున్నాం చూడండి. 6వ మాట అదే యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనాన్ని మనం చూసినట్లయితే, యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం చూడండి. యేసు చిరకపుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను సమాప్తమైనదని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమాప్తం అంటే ఏంది? కాబట్టి సమాప్తం అంటే ఏంది చెప్పండి? సమాప్తం అంటే యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో, కాబట్టి ఎందు నిమిత్తం వచ్చాడు? మన పాపములన్నిటినీ, మన బాధలన్నిటిని ఆయన బలి అర్పణగా అర్పింపబడ్డాడు కదా. వాటన్నిటిని తీర్చడానికి ఈ లోకానికి వచ్చాడు. పాపములో బ్రతికే ప్రతి వ్యక్తిని కూడా రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చాడు. లేఖనాలు నెరవేర్చడానికి ఈ లోకంలోనికి ఆయన వచ్చాడు. ఆయన శ్రమ పొందాడు, ఆయన అర్పణగా అర్పించబడ్డాడు, ప్రాణార్పణముగా కదా. ఆయనకు అప్పగింపబడిన పని అంతటిని కూడా ఏం చేశాడు? సమాప్తము చేశాడు కదా. కాబట్టి ఆలోచించండి, సమాప్తము చేశాడా లేదా? చేశాడు. వాక్యము స్పష్టముగా తెలియపరచబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమాప్తమైనదైన ఆయన చెప్పాడు, సమాప్తము చేశాడు. తన చేయవలసిన పనంతటిని సమాప్తం చేశాడు. ఇక నెక్స్ట్ ఏమిటంటే పాపి పశ్చాత్తాపడటమే ఏమండి ఉంది. పాపి పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే ఆయన సమాప్తం చేసిన ఆ ఫలమునంతటిని కూడా పొందుకోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి దేవుడి లోకంలో ఉన్నప్పుడు నీకు అప్పగించిన వాటి పట్ల ఏమండి మన జీవితము, నీ జీవితం పట్ల దేవుడికున్న ప్రణాళికలను ఏమండి దేవుడికున్న ఉద్దేశాలని సమాప్తము చేయగలుగుతున్నారా? సమాప్తము చేయగలుగుతున్నావా? సహోదరి సహోదరుల, ప్రతి ఒక్కరు మన హృదయానికి మనం పరీక్ష చేసుకోవాలి. ఏమండి చాలా మందికి దేవుడు చాలా అనుగ్రహిస్తాడు కదా. కొంతమంది పాటలు పాడే అవకాశము, కొంతమందికి వాక్యం చెప్పే అవకాశము, కాబట్టి కొంతమందికి పరిచర్య చేసే అవకాశము, కొంతమంది వ్యక్తిగతంగా మాట్లాడే అవకాశము, కొంతమందికి కష్టపడే అవకాశము, సంఘములో కొంతమందికి కొన్ని బాధ్యతలు అప్పగిస్తూ ఉంటారు. ఈ లోకంలో కొంతమందికి దేవుడు కొన్ని వరాలు ఇస్తాడు. కాబట్టి వాటి ప్రకారము జీవించగలుగుతున్నారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, వాటి కోసం మనము జీవించి ఆయన కోసము మనము బలముగా నిలబడితే ఏమండి అప్పుడు మనము కూడా చెప్పగలము యేసు ప్రభులాగా. ఏమంటే యేసు ప్రభు ధైర్యముగా చెప్పాడు, సమాప్తము చేశాను కదా. ఏమంటే చెప్పగలవా? నీ జీవితంలో అలాంటి ధైర్యం, హృదయం ఉన్నదా?
క్రైస్తవుడా క్రైస్తవురాలుగా ముందుకు సాగుతున్న ప్రతి ఒక్కరు ఏమండి ధైర్యముగా చెప్పగలగాలి, దేవుడు నాకు ఇచ్చిన ఈ పనిని నేను సక్రమముగా నెరవేర్చాను, నేను సక్రమంగా ముందుకి తీసుకెళ్ళాను. పౌలు గారు చెప్పారు కదా, ఏమండి నా పోరాటమును నేను పోరాడుతుని నా పరుగును కడముట్టించి తిని కదా. ఈ లోకంలో అందరికీ కూడా పోరాటమే. ఏమండి పోరాటం లేని వ్యక్తులు ఉన్నారా? పోరాటం లేని కుటుంబాలు ఉన్నాయా? పోరాటం లేని కుటుంబాలు ఉన్నాయా? లేవు. ఈ లోకంలో ఉన్న వారు అందరము కూడా పోరాడవలసిందే. ఎవరితోనంటే ఏమండి ఈ లోకంలో ఉన్న సాతానుతో, మనుషులతో కాదు మన పోరాటము. యేసు క్రీస్తు కూడా ఈ లోకంలో ఉన్నంత కాలము కూడా అనేకమైన దురాత్మలతో దెయ్యాలతో ఆయన పోరాటం చేస్తూ ముందుకెళ్ళిపోయాడు కదా. మనుషులను పట్టి పీడించే ప్రతి ఒక్క దురాత్మను వెళ్ళగొట్టుకుంటా పరిచర్య చేసుకుంటా ఆయన తండ్రి చెప్పిన విధానంలో మార్గంలోనే ముందుకు సాగిల్లాడు. కాబట్టి ఏమండి లాస్ట్లో సిలువలో అయా సమాప్తమైనదయా అని చెప్పగలిగాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరుడా, నీకు అప్పచెప్పినది చిన్న పనే కావచ్చు, ఏమండి ప్రార్థన చేసే పనే కావచ్చు, మాట్లాడే పనే కావచ్చు, జీవితాన్ని కట్టే పనే కావచ్చు, కుటుంబాలను స్థిరపరిచే పనే కావచ్చు. అది ఎంత చిన్నదైనా ఎంత పెద్దదైనా ఏమండి పోరాటముతో వాటిని మనము జయించవలసిన వారమై ఉన్నాం. పోరాటము చేయలే కొంచెం విఫలమైపోతున్నారు సాతాను. ఏమండి పోరాడే వ్యక్తులు పక్కనే ఉండి రకరకాలుగా శోధించడం మొదలు పెడతా ఉంటుందండి. రకరకాలుగా శోధిస్తాడు. ఇది మంచి, ఇది చెడు కదా. అనేకమైన ఆలోచనలు, అనేకమైన బలహీనతలను మన ముందుకి తీసుకొని వస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయినప్పటికీ ఏమండి మనము ఎలా ఉండాలి? బలముగా నిలబడి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, బలముగా నిలబడి ఉంటే, దేవుని సన్నిధిలో మనము పశ్చాత్తాపడితే ఆయన సమాప్తము చేసిన ఆ పరిశుద్ధమైన పనిలో నుంచి ఆ గొప్ప మహిమను నీవు కూడా నీ జీవితంలో చేయగలవు. నీవు కూడా నీ జీవితంలో అనేక మందికి ఆదరణగా, అనేక మందికి ఉపయోగకరముగా ఉండగలవని దేవుని మాటలు సెలవిస్తున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా కదా. ఎప్పుడు దేవుడు మనకి అలాంటి వాటిని ఇస్తాడంటే ఏమండి ఆయన సమాప్తము చేశాడని మనము నమ్మాలి. ఏమండి నమ్మితే చాలు. పాపి పశ్చాత్తాపడి ఆయన నామమును విశ్వసిస్తే అందరికి కూడా గొప్ప బహుమానమే. చూడండి ఆ మాటను చూద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మార్కు సువార్త తీయండి. మార్కు సువార్త 16వ అధ్యాయంలో ఏమండి లూకా సువార్త ఎంతవాళ్ళను చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయము 15-16 వచనాలు చదువుకుందాం. చూడండి మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. మరియు మీరు ఆ సర్వలోకములెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. నమ్మి బాప్తిసము పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఏమండి యేసు సమస్తము చేశాడని నమ్మినవాడు ఆయన స్వార్థిని రక్షణ పొందితే ఏమవుతాడు? రక్షించబడతాడు కదా. ఆయన పొందిన రక్షణ నమ్మినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడిద్ది. అందుకే దేవుడు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించు. ఆయన సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఏమండి నమ్మావా? ఓకే, నమ్మినోడు రక్షించబడతాడు, నమ్మనోడికి శిక్ష పడిద్ది కదా. శిక్ష పడకూడదనే ఆయన ఉద్దేశము. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరు కూడా శిక్షించబడకూడదని ఆయన గొప్ప ఉద్దేశముతో, ఎవరు కూడా శిక్షలు పాలు కాకూడదని ఆయన సిలువలో ఆ గొప్ప త్యాగాలను చేశాడు. ఏమండి ఆఖరి పరిస్థితుల్లో కూడా దేనిని విడిచిపెట్టలా. తండ్రి తనకు అప్పగించిన పనిలో ఏది కూడా తొలగిపోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్ని సక్రమముగా చేసుకుంటూనే వచ్చాడు కదా. అన్ని క్రమంగా నెరవేర్చుకుంటూనే వచ్చాడు. అన్ని లేఖనాలన్నిటినీ నెరవేర్చుకొని ముందుకి తీసుకొని వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మాటలను మనము జ్ఞాపకం ఉంచుకోవాలి.
ఆయన చేసిన ప్రతి పనిని కూడా మనము జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. అప్పుడు మాత్రమే మనము ముందుకి సాగగలము, అప్పుడు మాత్రమే మనం ముందుకి రాగలము. ఆయన మన జీవితంలో బలముగా కార్యములు చేయాలంటే ఆయన చెప్పిన వాటన్నిటిలో మనం సమస్తము చేసినప్పుడే. చూడండి, లాస్ట్గా 7వ మాటను చూస్తే, ఏమండి 7వ మాటను మనం చూద్దాం. లోకాసు వార్తలో ఉందండి 7వ మాట. లోకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనాన్ని మనం చదువుకుంటే, అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. ఆయనలాగా చెప్పి తన ప్రాణమును విడిచెను. ఏమండి, మన ఆత్మను ఎవరి చేతికి అప్పగించాలి? ఏమండి, ఎవరి చేతికి? తండ్రి చేతికి కదా. ఎవరు మనకి ప్రాణం ఇచ్చింది? దేవుడు కదా. ఆదికాండలో ఉండే నరుని జీవాత్మ, ఏమండి నరుని నాసికా రంధ్రంలో దేవుని జీవాత్మ ఊదినప్పుడు వాడు జీవుడాయను కదా. ఊదిన మన తండ్రికి మన ఆత్మను అప్పగించాలి. చాలా మంది అప్పగించరు. కాబట్టి అప్పగిస్తారా? కాబట్టి చనిపోతారని తెలిస్తే అసలు నెమ్మదిగా ఉంటామా? పరుగులు లేస్తూ ఉంటాం కదా. యేసు క్రీస్తు అయితే అలా చేశాడా? చేయడానికి తెలుసు, ఆయనకి చనిపోబోతున్నాడు కాబట్టి గొప్ప శబ్దంతో కేక వేశాడు కదా. చెప్పగలవా? ప్రేమైన దేవుడు బిడ్డలారా, చాలా మంది పరిశుద్ధులు వారి మరణాన్ని తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు కదా. ఇక ఎన్ని రోజులుంటే చనిపోతారని తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు. పరిశుద్ధులకి తెలిసిద్ది. పరిశుద్ధులు ఎప్పుడు మరణానికి భయపడరు. పాపి మాత్రమే మరణం అంటే తల్లడిల్లిపోతారు. యేసు క్రీస్తు ఏమండి లోకంలోకి వచ్చి తల్లి బాధ్యత, ఏమండి తండ్రి బాధ్యత, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏమండి ఇతరులను క్షమించటము, క్షమాపణ అడిగిన దొంగని క్షమించటము, రకరకాలుగా ఆయన చెప్పిన ప్రతి మాటలో కూడా చాలా విలువ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చెప్పిన మాటలలో చాలా గొప్ప విలువలున్నాయి కదా. ఆయన అన్ని మాటలు కూడా మన హృదయంలో ఎప్పుడు మెదలాలి. ఏమండి మన హృదయంలో ఎప్పుడు స్థిరంగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు వాటిని మర్చిపోకూడదు. లాస్ట్కి మన ఆత్మను ఎవరి చేతిలో పెట్టాలంటే తండ్రి చేతిలో పెట్టాలి. చాలా మంది సాతాను చేతిలోనికి విడిచిపెట్టేస్తున్నారు కదా. ఎప్పుడు చనిపోతామో తెలియని పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, అలా ఉండటము దేవుని ఉద్దేశము కాదు. దేవుడి సన్నిధిలో దేవుడి అనుమతితో మనకి మరణము రావాలి కదా. కాబట్టి జాగ్రత్తగా మనకి ఇచ్చిన దాన్ని మనం ఆయనకి జాగ్రత్తగా అప్పగించే వ్యక్తులుగా ఉండాలి. ఆయన చేసిన ప్రతి దానిని కూడా మనం జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పట్ల ఆయనకున్న చిత్తం అంతటినీ కూడా, మన పట్ల ఆయనకున్న ఉద్దేశం అంతటినీ కూడా జాగ్రత్తగా నెరవేర్చి మనకిచ్చిన ఈ ప్రాణాన్ని, దేహాన్ని ఏమండి ఆయన చేతిలో మనం జాగ్రత్తగా అప్పజెప్పే వ్యక్తులుగా ఉండాలనేది యేసుక్రీస్తు కోరిక. అందుకే ఆయన గొప్ప శిలువ త్యాగాన్ని మన కోసం చేశాడు. ఆయన ఈ లోకంలో సుఖముగా ఉండలేదు కదా. ఈ లోకంలో మనలాగా ఆయన శరీరధారి అయి ఉన్నప్పుడు ఏమండి ఎన్నో ప్రయాణాలు, ఏమండి ఎన్నో అలసటలు, ఎన్నో బాధలు, వేదనలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, రకరకాలైన ఇబ్బందులన్నీ పడ్డాడు. అయినప్పటికీ దేవుని చిత్తాన్ని తొలగి పోలేదు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో యేసుక్రీస్తు మనకు చూపించిన మాదిరి అంతటి చొప్పున ప్రతి దినము కూడా ప్రార్థన చేసుకుంటూ ముందుకు సాగిపోవాలి. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఎన్ని గుడ్ ఫ్రైడేలు వచ్చిపోయినప్పటికీ, ఎన్ని శిలువ ఏమండి ఆరాధనలు గడిచిపోయినప్పటికీ మన హృదయంలో మార్పు రావటం వల్ల మార్పు చెందాలనేది దేవుని ఉద్దేశము. కాబట్టి మార్పు చెంది దేవునికి అనుకూలమైన జీవితాన్ని జీవించడానికి ప్రియ సహోదరి సహోదరుడా నీవు నిర్ణయించుకుంటే
నీవు తీర్మానం చేసుకుంటే యేసుక్రీస్తు ఇప్పటి నుండైనా ఏమండి ఈ సాయంకాల సమయం నుండైనా నీ హృదయాన్ని మార్చుకొని ఆయన సన్నిధిలో మొరపెడితే, ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే నీకు గొప్ప మేలుని, గొప్ప కుటుంబ జీవితాల్ని దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఈ కొద్ది